హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటకోడళ్ళు జోడి. నేనండి మీ చిన్న తోటకోడల్ని. ఈరోజు స్పెషల్ రెసిపీ పచ్చిరొయ్యలు మామిడికాయ. పచ్చిరొయ్యలతోటి మనం ఫ్రై, కర్రీ ఇలా ఏం చేసినా కానీ మామిడికాయ పచ్చిరొయ్యలు టేస్ట్ మాత్రం దేనికి రాదు. అసలు అంత బాగుంటుంది పచ్చిరొయ్యలు మామిడికాయ కాంబినేషను. రొయ్యలు పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటాయి అసలు. సో ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది నాన్ వెజ్ ఐటమ్స్కి కొంచెం ఎక్కువ వేయాలండి. ఇందులోనే 2 పెద్ద ఉల్లిపాయలు చిన్నగా తరిగి వేసుకోవాలి. 3 లేదా 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని ఈ ఉల్లిపాయలని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద టమాటా, చిన్నవైతే 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత మూత పెట్టి ఫ్రై చేస్తే టమాటా అనేది గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం పసుపు వేసుకుని ఈ మసాలాలన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ రొయ్యల వరకు వేసుకోవాలి. రొయ్యలు వేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉంటే మనకి రొయ్యల్లోంచి కొంచెం వాటర్ అనేది వస్తుందండి. సో అలాగ వాటర్ తోటే చాలా వరకు రొయ్యలు అనేది మగ్గిపోతాయి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం కూడా ఈ స్టేజ్లోనే వేసుకోవాలి. ఒక 1.5 లేదా 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వాటర్ వేసుకోవాలి. ఇక్కడ రొయ్యలు అనేది మనకి ఆల్రెడీ ఒక 50% ముందే మగ్గిపోతాయి. సో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే కారం వేసాను. నేనైతే వాటర్ వేసిన తర్వాత కారం వేసాను. కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ వరకు మగ్గబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్కి మనకి కర్రీ అనేది కొంచెం దగ్గరగా అవుతుంది. ఈ స్టేజ్లోనే 1 కప్పు వరకు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ మనం మామిడికాయ ముక్కలు అనేవి పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి. పులుపు ఎక్కువగా ఉంటే తక్కువ ఉన్నా సరిపోతాయి. కాకపోతే మనం కర్రీ టేస్ట్ మాత్రం పుల్లగానే చూడాలి. ఒక 5 మినిట్స్కి మనకి మామిడికాయ ముక్కలు అనేవి బాగా మెత్తగా మగ్గిపోతాయి. మనకి కర్రీ అనేది కొంచెం పుల్లగా ఉంటే ఒక ఈవినింగ్ ఆ టైంకి రొయ్యలకి ఆ పులుపు అంతా పట్టి కొంచెం పులుపు అనేది తగ్గుతుంది. సో కొంచెం పుల్లగా చూసుకోండి. ఈ స్టేజ్లో సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇందులో మనం ఎలాంటి మసాలాలు యూజ్ చేయమండి, ఎందుకంటే మామిడికాయ ఫ్లేవర్ బాగా తెలియాలి కాబట్టి మసాలాలు కానీ లేదంటే కొత్తిమీర కానీ ఏమి యూజ్ చేయట్లేదు. అండ్ కొత్తిమీర మీరు కావాలంటే వేసుకోవచ్చు. అంతేనండి, మన మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని తింటుంటే ఆహా, చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది, తింటుంటే ఇంకా అసలు అమోఘం అనుకోండి. సో ఇంకెందుకు లేటు, ఈ పచ్చిరొయ్యలు మామిడికాయ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.